హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయతో పులిహోరని కమ్మగా రుచిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మోస్ట్లీ మన ఇళ్ళల్లో ఏదన్నా అకేషన్ ఉన్నా లేదా ట్రెడిషనల్ ఫెస్టివల్స్కైనా దాదాపు చింతపండు పులిహోర లేదా నిమ్మకాయ పులిహోర చేసుకుంటాం కదా. ఇప్పుడు ఎలాగో మామిడికాయ సీజన్ కదండి, మంచిగా అలా మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు తెచ్చేసుకొని నేను చెప్పినట్టుగా ఇలా అయితే మామిడికాయ పులిహోరని చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మనమైతే లేట్ చేయకుండా పుల్లని మామిడికాయ పులిహోరని చేసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ పులిహోరకి మనమైతే అన్నం వండుకోవాలండి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ వరకు అన్నం అయితే వండుకున్నాను, అంటే 1/2 kg వరకు అన్నం అయితే వండానండి. ఇలా వండుకున్న అన్నాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ నేను ఇక్కడ 2 మీడియం సైజ్ మామిడికాయలని తీసుకున్నాను. వీటిని మంచిగా మనమైతే పీల్ చేసేసుకొని తురుముకోవాలండి. మామిడికాయలని మీ పులుపుకి తగ్గట్టుగా, అలాగే మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి మామిడికాయలు అండ్ అన్నం వండుకుంటే సరిపోతుంది. 2 మామిడికాయలని నేనైతే తురిమేసుకొని చూస్తున్నారు కదా, ఇలా పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒక వెడల్పు బేషన్ లాంటిది తీసుకొని వండుకున్న అన్నాన్ని మొత్తం ఆ బేషన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ట్రాన్స్ఫర్ చేసుకొని మనం అన్నంని మొత్తం చిదుపుకోవాలి. దానివల్ల అన్నం గడ్డలు ఏమీ లేకుండా పొడి పొడిగా ఉంటుంది. అన్నం కూడా వండుకునేటప్పుడు కొంచెం పొడి పొడిగా వండుకుంటేనే బాగుంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనమైతే పోపు తయారు చేసుకోవాలి. దానికి నేను ఒక కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మనకి మంచిగా వేడైన తర్వాత ఒక 1 స్పూన్ తాలింపు గింజలు, అలాగే పల్లీలు వచ్చేసి ఒక 1 కప్ తీసుకున్నాను. ఒకవేళ మీకు పల్లీలు ఇంకా ఎక్కువ ఇష్టం అంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసానండి. తాలింపు గింజలు పల్లీలు మంచిగా నూనెలో వేగిన తర్వాత ఒక 2-3 నిమిషాలైనా తర్వాత నేను ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి తీసుకున్నాను. మధ్యకి చీల్చుకొని 10 పచ్చిమిర్చి వరకైతే యాడ్ చేశానండి. ఈ పచ్చిమిర్చి పులిహోర మధ్య మధ్యలో అన్నంతో పాటు తింటూ ఉంటే భలే ఉంటుందండి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఎండుమిరపకాయలు ఒక 3 వేసుకున్నాను. గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు మంచిగా చిటపటలాడేంత వరకు తాలింపు అంతా మనమైతే వేయించుకోవాలి. ఈ తాలింపు మనం ఎంత బాగా పెట్టుకుంటే మన పులిహోర అనేది అంత యమ్మీగా ఉంటుంది. కరివేపాకు కూడా క్రిస్పీగా అయిన తర్వాత ఇక్కడ మనము తురిమి పెట్టుకున్న మామిడికాయనైతే వేస్తున్నానండి. మీకు ఎంత పులుపు కావాలో అంత మీరు తీసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. ఇప్పుడు మనము మామిడికాయ తురుము బాగా తాలింపులో వేగాలండి. ఆ పచ్చి వాసన అంతా పోయి మనకి వేగితేనే బాగుంటుంది. లేదు అని అంటే పచ్చి పచ్చిగా ఉండి ఆ టేస్ట్ అనేది బాగోదు. తాలింపులో సిమ్లో పెట్టుకొని మీరు మంచిగా కలుపుకుంటూ మామిడికాయ తురుమునంతా అయితే ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇక్కడ నేను మన రుచికి తగినంత ఉప్పు కూడా తాలింపులోనే వేస్తున్నానండి. తాలింపులో వేయడం వల్ల మనకేంటంటే మంచిగా కలుస్తుంది కదా, దానివల్ల అన్నంకి కూడా బాగా పడుతుంది. అందుకే నేనైతే తాలింపులోనే వేస్తున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత మన హీరో ఇంగ్రీడియంట్ వచ్చేసి పులిహోరకి ఇంగువ అండి. ఇంగువ వేస్తేనే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగువ కూడా వేసుకున్న తర్వాత ఒక్క 2-3 నిమిషాలు బాగా వేయించుకొని తాలింపునైతే నేను ఆఫ్ చేశాను. ఇప్పుడు మనం ముందుగానే బేషన్లో అన్నం వేసుకున్నాం కదా, ఆ అన్నంలోకి తాలింపు అంతా వేసేసుకొని గరిటెతో కలపండి. వేడిగా ఉంటుంది కదా తాలింపు, అందుకనేసి ఒక్క 2-3 నిమిషాలు మీరైతే మంచిగా గరిటెతో కలిపిన తర్వాత హ్యాండ్తో మీకు మంచిగా ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు అన్నం మొత్తం తాలింపు కలిసేటట్టు కలుపుకున్నారంటే మన యమ్మీ మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయినట్టే అండి. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో. పుల్లగా మామిడికాయ పులిహోరని చేసుకొని మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. సో మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను. మన వీడియోనైతే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.